ప్రస్తుతం మనమైతే ఇప్పుడు బాలాగ్ర నరసింహస్వామి వెలిసిన గుట్ట పైన ఉన్నాము. ఇక్కడ కమిటీ మెంబర్ సైదుల్ గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం అసలు 1 ఇయర్ ముందు ఈ ఈ స్వామి వెలిసి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ ముందు ఎట్లా ఉండే ఇక్కడ పరిస్థితి గుట్ట పైన, ఇప్పుడు ఎట్లా ఉంది, మొత్తం జనాల రద్దీ ఎట్లా ఉంది అనేది మొత్తం సైదుల్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, మీరు 1 ఇయర్ అవుతుంది కదా. నమస్కారం అండి, నా పేరు మామిడి సైదుల్ గౌడ్ అండి, ఆలయ ట్రస్ట్ మెంబర్ అండి. నేను మరి స్వామివారు నెలిసి ఇప్పటికి కరెక్ట్గా 16 నెలలు అండి. మరి అప్పటికి ఎలవక ముందుకి ఇప్పటికి సంవత్సరం పాస్ట్లో చూస్తే చాలా మార్పు తీసుకొచ్చామండి. వచ్చిన భక్తులకి దర్శనానికి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా దర్శనం చేయించేటట్టు చేసినాం. అప్పటికిప్పటికి చాలా డెవలప్మెంట్ చేయడం కూడా జరిగింది. అదంతా కూడా భక్తుల కోరిక మేరకు ప్లస్ వాళ్ళు ఇచ్చిన సందాల రూపాయలను కూడా ఒక్క రూపాయిని కూడా దుర్వినియోగం చేయకుండా ఇచ్చిన భక్తులు ప్రతి ఒక్క రూపాయిని కూడా స్వామివారికే ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇప్పుడు స్వామివారి కూడా ఒక 5 అడుగుల ఎత్తు కూడా మరి కృష్ణశిల రాయితోటి కూడా గుడి నిర్మాణం పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పనులు కూడా చాలా చాకచక్యంగా జరుగుతూనే ఉన్నాయి. మరి వచ్చిన భక్తులకు కూడా స్వామివారు ఆ రోజు చెప్పినట్టుగానే నిత్య అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నదాన కార్యక్రమం ఎప్పుడు కూడా ఆపకుండా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. అదేవిధంగా మరి భక్తులు అప్పుడు ఎలా వచ్చినారో ఇప్పుడు కూడా అదే విధంగా వస్తూనే ఉన్నారు. ట్రావెల్స్ రూపాన భక్తులు కూడా రావడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి ట్రావెల్స్ రూపాలుగా మరి ఇక్కడ అంతా ఫ్రీ అండి, పార్కింగ్ ఫ్రీ, మరి అదేవిధంగా అన్నదానం ఫ్రీ, ఇక్కడికి వచ్చిన దర్శనం ఫ్రీ. అదేవిధంగా ఇక్కడ మినరల్ ప్లాంట్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా 2 మినరల్ వాటర్ ప్లాంట్ చేసి మరి వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ వాటర్ విషయంలో కానివ్వండి, టాయిలెట్ విషయంలో కానివ్వండి, ఏ సౌకర్యం కూడా ఇక్కడ సౌకర్యం లేకుండా చేయడం కూడా జరిగింది. అదంతా కూడా మరి స్వామివారి మహిమే. ఆ స్వామివారు ఏం చెప్పాడో ఆ రోజు ఆ స్వామి చెప్పినవి కూడా ఈ రోజు వరకు కూడా తూచా తప్పకుండా జరిగింది. చాలామంది భక్తులు కూడా వచ్చేసి అయ్యా ఇక్కడ మేము ఈ స్వామివారికి దండం పెట్టుకొని పోయిన తర్వాత మా కోరిక నెరవేరని చెప్పడం దాదాపు 100 మందిలో చెప్తున్నారు. మా దగ్గరికి వచ్చేసి మేము ఇక్కడ ఆఫీస్ కాడ కూర్చుంటే మేము ఏంటంటే ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, మేము స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గుట్ట మీదనే ప్రతిరోజు కూడా మేము ఇక్కడ ఉండటం స్వామివారి దగ్గర సేవ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన భక్తులు ప్రతి ఒక్క భక్తులు కూడా అయ్యా మేము ఈ గుట్టకాడికి వచ్చిన తర్వాత ఈ స్వామికి దండం పెట్టుకున్న పోయిన తర్వాతనే మాకు మంచి జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా నిన్న కూడా ఒక భక్తుడు వచ్చేసి మరి అయ్యా నేను ఒక ప్లాట్ విషయంలోకి వచ్చేసరికి నాకు 1 కోటి రూపాయలు రావాలి, ఆ ప్లాట్ విషయంలో ఆగిపోయినాయి, ఆ 1 కోటి రూపాయల విషయంలో అతను ఒక పార్టీ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నేను ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని పోయినాను, దండం పెట్టుకొని పోయిన తర్వాత మరి ఆ పార్టీ అతను ప్లాట్ విషయంలో వచ్చేసిన నా డబ్బులు నాకు వచ్చిందని చెప్పి చాలా సంతోషంగా గౌరవంగా పోవడం జరిగింది. నిన్ననేనండి జరిగింది. మరి అతను కూడా వచ్చేసి ఈ గుడికి సంతోషంగా కొద్దిగా తోచినంత విరాళం కూడా ఇచ్చటం కూడా జరిగింది. మరి ఆ మహిమలు చూడండి. మరి 1 కోటి రూపాయల విషయం కాదు, మాటలు కాదండి. మరి ప్లాట్ విషయంలో చూడండి. అయినా కానీ మరి ఇక్కడికి వచ్చి ఎన్నో దేవుళ్ళు కాడిపోయిందంట, ఎన్నో అయినా కానీ కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాతనే మరి ఆ స్వామివారి దండం పెట్టుకొని పోయినాక నాకు డబ్బులు ఇచ్చినా కూడా చెప్పడం జరిగింది. మరి చాలా మహిమలు చూపిస్తున్నాడు. అదేవిధంగా స్వామివారికి కూడా ఇది మొత్తం కూడా కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు స్వామివారిని ఏకాదశి రోజు స్టార్టింగ్లో శిల వేసి మేము వర్క్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక లేరు చొప్పున మరి ఇక్కడ భక్తులు ఇక్కడ తపతులు అంటే గుడి కట్టే వాళ్ళు కూడా ఏ రోజు కూడా పనులకి అడ్డం లేకుండా అటు వర్క్ చేసుకుంటూ ఇటు దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా వాళ్ళు గుడి నిర్మాణ పనులు స్టార్ట్ చేస్తూ వర్క్ ఆగకుండా చేస్తూనే ఉన్నారు. మరి మాకు మ్యాక్సిమం ఒక 2.5 సంవత్సరాల్లో కూడా గుడి పూర్తయ్యేటట్టు చేస్తాం. వచ్చిన భక్తులకి ఎవరికి కూడా ఇబ్బంది లేదండి. మీరు వచ్చిన ఇక్కడ ఈ టెంపుల్కి రావాలంటే అంత ఖర్చు ఇంత ఖర్చు మీరు అని దిగులు పడే అవసరం లేదండి. ఇప్పుడు ఎట్లాగనే ఫ్రీ బస్సులు అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మహిళలకి మీరు బస్సులో వస్తే బస్సులో నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ టు ఎల్బీ నగర్ వచ్చేస్తే ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేట వయా కోదాడ నుంచి 15 కిలోమీటర్లు అండి మా గ్రామం. ఈ గ్రామం దగ్గరికి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఫ్రీ పార్కింగ్, ఫ్రీ భోజనం, ఫ్రీ దర్శనం ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవచ్చండి. ట్రావెల్ ఖర్చు కూడా లేదు, గమనించగలరని కోరుచున్నాం. సో ఇంకో విషయం అండి సైదుల్ గారు, కొంతమంది ఇప్పుడు ఈ గుడి నరసింహస్వామి వెలిసి సంవత్సరం పాటు అవుతుంది. సంవత్సరం ముందు విరాళాలు చాలా వస్తుండే, మరి అవి అలాగే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గడం జరిగింది. విరాళం అంటే అండి ఇప్పుడు భక్తులు ఫస్ట్ వచ్చిన భక్తులు 100 రూపాయలు ఇస్తారు, తర్వాత మళ్ళీ వచ్చిన రోజు ఒక 50 అలా తగ్గుతుంటాయి. కానీ స్వామివారే తెప్పించుకుంటున్నాడు. ఆ రోజు చెప్పడం జరిగింది, మీరు ఈ గుడికి ఎవరిని 1 రూపాయి అడగొద్దు, నా దగ్గరికి వచ్చిన భక్తులు ఇస్తారు, ఆ భక్తులు ఇచ్చిన డబ్బులతోటే మీరు గుడి నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం ఆ స్వామివారు తెప్పించుకుంటున్నారు, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. భక్తులు వచ్చి డబ్బులు అయితే ఇస్తున్నారు, ఇచ్చినట్టు గుడి నిర్మాణాన్ని పెడుతున్నాం. అప్పటికిప్పటికి 1,00,000 మంది వచ్చినప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చేది. ఇప్పుడు కొంచెం మరి వాతావరణం ప్రాబ్లం అనుకూలంగా శీతాకాలం కాబట్టి కొంచెం ప్రాబ్లాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా
కొద్దిగా భక్తులు కొంచెం తగ్గటం జరిగింది. కొద్దిగా విరాళాలు కూడా కొంచెం చాలా తగ్గటం కూడా జరిగింది. అసలు విరాళాలు వచ్చినా రాకున్నా మా గ్రామం తరపున అయితే అందరం కలిసి కూడా మేము కంకణం కట్టుకొని మేము గుడి కట్టాలని నిర్ణయించుకున్నాం. మరి ఆ దేవుడు మరి మా అందరి మీద కూడా మరి కొద్దిగా దయ చూపి ఆ భక్తుల రూపానైతేంది ఇలా విరాళ రూపాలు వాళ్ళ కోరికలు తీర్చిస్తున్నారు. అదేవిధంగా స్వామికి మేము వచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేయకుండా గుడికి నిర్మించడం జరుగుతుంది. సో ఇంకో విషయం అండి, కొంతమంది భక్తులు అంటున్నారు మరి ఇక్కడ సదుపాయాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, కొంతమంది బాగానే ఉన్నాయి అంటున్నారు. వాళ్ళకి మీరేం చెప్పగలరు? భక్తులు అండి అన్నట్టుగా గతంలో ఒక 5 months బ్యాక్ మట్టి కొంచెం ఇబ్బందిగా ఉండేది, కానీ ఇప్పుడైతే అలాంటిది ఏమీ లేదండి. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ 50,000 మంది వచ్చినా కానీ భక్తులకి ఫుల్ సౌకర్యాలు ఉన్నాయండి. ఇక్కడ 4 షెడ్యూల్ ఏర్పాటు చేసినాము. దాదాపు ఒక్కొక్క షెడ్యూల్లో వచ్చేసి 10,000 మంది కూడా ఉండొచ్చు. అలాంటి 4 షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ కూడా మంచిగా దాదాపు ఒక 8 బోర్లు వేసామండి. 1 కాదు 2 కాదు, 8 బోర్లలో కూడా హైలైట్ వాటర్ ఉన్నాయి. తర్వాత బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేసామండి. గతంలో 5 months బ్యాక్ ఒక 10 బాత్రూమ్లు ఉంటాయి, ఇప్పుడు దాదాపు ఒక 40 బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ విషయం వల్ల ఏంటంటే ఎవరికి వచ్చిన భక్తులకు అస్సలు అసౌకర్యం అనేది లేదు, ఇబ్బంది పడేది లేదు. వచ్చారనుకోండి మంచిగా దర్శనం చేసుకొని మంచిగా భోజనం చేసి హ్యాపీగా పోయేటట్టుగా ఇక్కడ గుడికి వచ్చిన భక్తులకి మేము అంత సౌకర్యం కల్పిస్తున్నాం. అంటే ఇప్పుడు కొంతమంది ముందు రోజు రాత్రి వచ్చి ఇక్కడ ఉండి నిద్ర చేసి దర్శనం చేసుకొని వెళ్తారు కదా, వాళ్ళకి సదుపాయాలు ఎలా ఉన్నాయి? అంటే వసతి గృహాలు ఏమైనా ఉన్నాయి? వసతి గృహాలు మనమే షెడ్లు ఉన్నాయండి. మంచిగా ఇంతకు ముందు లేవు కాబట్టి ఇప్పుడు వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేకులు వాటి కూడా గోడలు కూడా మొత్తం కూడా గోడలు ఏర్పాటు కూడా చేస్తున్నాం. వచ్చిన భక్తులు ఇక్కడ నిద్రలు చేసి ఉదయమే స్నానాలకు రూములు ఉన్నాయి. వచ్చిన భక్తులు పడుకోవడానికి నైట్ పడుకోవడానికి కూడా మంచిగా వసతిగా ఒక హాల్ కూడా చేసాం. మంచిగా ఉంది హాలు. ఆ హాల్లో పడుకొని ఉదయం పూట స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకొని భోజనం చేసి కూడా వెళ్ళేటట్టు ఏర్పాటు చేసామండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు వేణుగోపాలాచార్య అండి. ఎల్బీ నగర్ నుంచి వస్తున్నా, హైదరాబాద్ నుంచి వస్తున్నాను ఇక్కడికి. మీరు ఎన్నోసారి రావడం ఇక్కడ? నేను ఇదోసారి 4వసారి రావడం జరుగుతుంది. గత సంవత్సరము నుంచి వచ్చాను. అప్పుడు ఏమి మామూలుగా జనాలు కూడా అప్పుడు 10,000-20,000 మంది వస్తుండ్రి. ఆ గుడి కూడా అంత నిర్మాణం అనేది స్టార్ట్ చేస్తారు, అప్పుడప్పుడే చేస్తారు కాబట్టి ఇప్పుడు మేము 3వసారి వచ్చేసరికి చాలా అద్భుతంగా ఇక్కడ గుడి నిర్మాణం జరుగుతుంది. జనాలు కూడా బాగా పెరుగుతున్నారు. ఎందుకంటే వారి యొక్క కోరికలన్నీ నెరవేరుస్తున్నాయి కాబట్టి ఇంతమంది జనాలు వచ్చిపోతున్నారు. లక్షల మంది వస్తున్నారు. దీని గురించి మేమైతే వచ్చిన తర్వాత బిజినెస్ రూపకంగా కొంచెం మాకు స్వామిని కొలుచుకుంటూ ఉన్నందువల్ల కొంత బిజినెస్ మంచి నెరవేరింది, జరుగుతుంది. బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ ఆఫీస్లో పనిచేస్తుంటాను కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము. కొంచెం మంచి జరుగుతుంది. దేవుని నమ్ముకున్నాం కాబట్టి వచ్చినాము ఇక్కడికి. ఇది 3వసారి. అంతకుముందు రాలేదు. మా మేడం కూడా మాధవి తోలుకొని వచ్చాము గుడికి. మంచి జరుగుతుంది. ఇక్కడ మా ఫ్రెండ్ వీరబాబు గారు అని ఉన్నారు. ఆయన ద్వారా మనం వచ్చేసి ఏదున్నా ఇక్కడ చుట్టుపక్కల మొత్తం టోటల్ ఆయన మొత్తం చూపించి దర్శనం చేయించేసేసి ఇక్కడ ఉన్న అన్నదాన సత్రం కూడా ఉంది. మీరు రండి సార్, ఎలాగైనా మీకు అన్ని వసతులు కల్పిస్తున్నాం కాబట్టి రోజు మీరు ఎట్లాగా మా లక్షల మంది వస్తున్నారు కాబట్టి మా స్వామి పిలిపించుకుంటున్నారు. అందు గురించి వారికి సంబంధించిన కానుకలు కానీ ఉండిలో వేస్తున్నారు కాబట్టి గుడి నిర్మాణం కూడా చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పేసి మాకు ఎప్పుడో ఫోన్ చేస్తుంటారు మాకు వీరబాబు గారు. అందువల్ల మేము ఈరోజు రావాల్సి వచ్చింది. ఇంకా ఫర్దర్గా ఇంకా మేము వస్తూ పోతుంటాము. ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లకాలం మా మీద ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు బాలాగ్ర నరసింహస్వామి వెలిసి 1 సంవత్సరం పాటు అవుతుంది. సంవత్సరం ముందు ఎట్లా ఉండే ఇక్కడ టెంపుల్ దగ్గర, ఇప్పుడు ఎట్లా ఉంది? ఆ సంవత్సరం ముందు నుంచి అంటే కొంతవరకే వచ్చేవాళ్ళు జనాలు. ఇప్పుడు మాత్రం అందరికీ దేశం మొత్తం మీద తెలిసిపోయింది ఇదల్లా. కానీ వచ్చేవాళ్ళు శుక్రవారం శనివారం రోజు అని చెప్పేసి భక్తులకు అందరికీ అవగాహన ఉంది కాబట్టి ఆ శుక్రవారం శనివారం మాత్రం ఇక్కడ లక్షలాది మంది వస్తున్నారు. అప్పటికిప్పుడు చాలా పెరిగిపోయి ఉన్నది. అంటే అక్కడ గుడి నిర్మాణం జరుగుతుంది కాబట్టి వారి యొక్క కోరికలు కూడా నెరవేరుతున్నాయి కాబట్టి భక్తులకు వాళ్ళు ఇంకా ఒకరికొకరు చెప్పుకుంటూ పోయకపోతే పలాని ఈ స్వామి దగ్గరికి వెళ్తే బాల ఉగ్రనరసింహ గుడి దగ్గరికి వెళ్తే మన యొక్క కోరికలు నెరవేరుతాయి, మన అన్ని నెరవేరుతాయి అని చెప్పేసి అన్నందుకు చుట్టుపక్కల వాళ్ళ విలేజ్లో అందరూ చెప్పుకోవడం జరగల. వాళ్ళు అందరూ వచ్చేసేసి ఈ విధంగా ఈ గుడి నిర్మాణం చూసి వాళ్ళు చాలా బాగుందని చెప్పేసి వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి వాళ్ళు అద్భుతంగా వస్తారు. లక్షల మంది వస్తారు. వాళ్ళు ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల ఇంకా మాకు ఇలా జరుగుతుంది, మంచి జరుగుతుంది, వాళ్ళ చోటుకి వెళ్దాం రండి అని చెప్పేసి వాళ్ళు కూడా తోలుకొని రావడం జరుగుతుంది ఇక్కడికి. సో వారి యొక్క కోరికలు కూడా స్వామివారు నెరవేరుస్తున్నాడు అని మేము భావిస్తున్నాము. నాకైతే జరుగుతుంది అట్లాగా. మేడం మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను మొదటిసారి వచ్చినానండి. మా సార్ వచ్చిండ్రు, ఇది 4th టైం. కానీ మాకు మంచిగానే అవుతుంది ఇప్పుడు. మీకు చెప్పడానికి విన్నదానికి ఇక్కడ చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? చాలా తేడా ఉంది. అంటే మీరు యూట్యూబ్ లో చూసినా కానీ అప్పుడు ఏం లేదు, గుడి ఇట్లా లేదు, మామూలుగా రాయి ఇట్లా అనిపించేది. ఇప్పుడు బాగుంది, డెవలప్ అవుతుంది బాగా.
ఇంకా కావాలి. అంటే ఫెసిలిటీస్ ఏమైనా ఇంకా అన్ని బాగానే ఉన్నాయి? అన్ని బాగానే అవుతున్నాయి. ఇంకా ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది, అవుతుంది ఇంకా. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ. మేడం మీ పేరు? సౌజన్య, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తగూడెం. కొత్తగూడెం. అంటే ఎన్నోసారి రావడం ఇక్కడ? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది మేడం ఇక్కడ ఫస్ట్ టైం చూడాలని? మేము వచ్చి ఒక 10 minutes అయింది, జస్ట్ 5 minutes లో దర్శనం అయిపోయింది. అంటే మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ ఇక్కడ గుడికి రావాలని చెప్పేసి ఇక్కడ నరసింహస్వామి వెలిసాడు? మీకు ఎట్లా తెలిసింది? ఉన్నాయి కదా యూట్యూబ్ ఛానల్స్. అంటే సరే ఓకే, యూట్యూబ్ లో చూడడానికి మీకు డైరెక్ట్ వచ్చి చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? ఓకే, డెవలప్ అయితే ఇంకా బాగుంటది టెంపుల్. అంటే డెవలప్మెంట్ కావాలంటారు. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. ఫెసిలిటీస్ అంటే ఇంకా మేమంతా చూడలేదు, జస్ట్ వచ్చి ఇప్పుడే దర్శనం చేసుకున్నాం. మేము వచ్చి ఒక 10 minutes అవుతుంది ఇక్కడికి వచ్చి, అంతే. అంటే దర్శనం తొందరగా అయిపోయింది మీకు? తొందరగా అయిపోయింది, జస్ట్ 5 minutes లో అయిపోయింది. ఓకే. సూర్యప్రకాష్, మీరు ఎక్కడ నుంచి? భద్రాద్రి జిల్లా, కొత్తగూడెము. కొత్తగూడెం వాస్తవ్యం. అంటే ఎన్నోసారి ఇది 4వసారి రావడం. అంటే మీరు ఫస్ట్ టైం 4వసారి అంటున్నారు కదా, ఫస్ట్ టైం రావడానికి ఇప్పుడు రావడానికి తేడా ఎట్లా? డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ప్లస్ స్వామివారు కూడా అనుకునేవి నెరవేరుస్తున్నారు. దానివల్ల కొద్దిగా బాగా నమ్మకం వచ్చేసి దర్శనానికి వస్తున్నాం. మా ఆవిడ కూడా ఎప్పటి నుంచో రావాలి అనుకుంటా ఉంది. ఇది మొదటిసారి. అంటే మీరు అమ్మాయి కోరుకునే తీరినాయి అలా చెప్పడం వల్ల తను ఎప్పటి నుంచో అంటుంది, ఇక అనుకోకుండా వచ్చేసాం. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం మీకు చూడడానికి? డెవలప్మెంట్ అన్ని ఫెసిలిటీస్? డెవలప్మెంట్ చాలా బాగుందండి. వచ్చిన వారికి అందరికి అన్నదానాలు చేయడము ఇవన్నీ చేయడం ఇక్కడ వాళ్ళకందరికి బాగా ఉన్నాయి. మంచిగా స్వామివారు వెలిసి 1 year అవుతుంది కదా? 1 year అవుతుంది. 1 year కి ఇప్పటికి ఎట్లా ఉంది మరి? అంటే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. డెవలప్మెంట్ అయితే బాగుంది. జనాలకి పబ్లిక్ కూడా బాగా ఎక్కువనే కనబడుతున్నారు. ప్రతి శుక్రవారం మాత్రం పబ్లిక్ చాలా ఎక్కువ మంది వస్తుండ్రు, అది చూస్తూనే ఉన్నాం. పార్పల్లి కళావతి, మదిర మండలం, ఖమ్మం డిస్టిక్, మడుపల్లి గ్రామం. ఇప్పుడు 4వ వారం కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా బాగుంది సార్. ఎలా ఉందంటే నాకు నడుము ఆపరేషన్ అయింది. నడుము ఆపరేషన్ లో L4 L5 డిస్కుల్ ప్రాబ్లం. ఇన్నాళ్ళ నుంచి కూడా నేను అంతకుముందు చేయించుకొని కూడా 6-7 సంవత్సరాల నుంచి కూడా ఒక రోజు పొలం వెళ్తే 4 రోజులు మంచంలో నుంచి లేసేదాన్ని కాదు. స్వామి ఎప్పుడైతే తెలిసిందన్నారో వచ్చిన కాడ నుంచి కూడా నేను ఇక్కడికి 4వసారి రావటం. నాకు ఒక వారంలోనే తెలిసింది, 2 వారాలకు పర్వాలేదు, 3వ వారం వచ్చిన ఈ రోజు 4వ వారం. చాలా బాగుంది. మా బాబుకు జాబ్ రావాలి, బాబుకు జాబ్ బాగుంది. మార్పు, నేను పొలం వెళ్తున్నా, చక్కగా పని చేసుకుంటున్నా, చాలా బాగుంది. పోలే ఇక ఒక 6-7 సంవత్సరాలు కూడా మాకు పొలం ఉంది. ఒకసారి వెళ్తే ఒక రోజు వెళ్తే 2వ రోజు వెళ్ళపోయేదాన్ని. కానీ మీడియా ఎప్పుడు దొరికిద్దా మాట్లాడాలని నాకు చెప్పాలని ఉంది. చాలా చాలా బాగుంది, రావాలనిపిస్తుంది. ఈ రోజు కూడా హుజూర్నగర్ వెళ్ళి అమ్మాయి దగ్గరికి వచ్చాం. లక్కీగా కలిసింది, మాట్లాడాలని ఆడదాకి వెళ్ళిందని కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే చాలా బాగుంది. అసలుకి ఇక్కడ జరిగినట్టు ఎక్కడా జరగట్లే. కొన్ని సంవత్సరాలు పట్టేది, చాలా చాలా బాగుంది. అసలుకి కృష్ణశిల రాయితో కట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది మాకు కూడా. మేము బదర్ నుంచి రావాలన్నా బండి మీద వస్తున్నాం, వ్యాన్లు పెట్టుకొని మాతో పాటు ఒక 20-30 మందిని కూడా వస్తున్నారు. 2-3 సార్లు టాటా ఏసీ చేసుకుని 20 మంది అట్లా వచ్చేవాళ్ళం. చాలా బాగుంది. నేను కూడా ఎప్పుడు దొరికిద్దాం మీడియా మాట్లాడి చూడాలి. అందరే చూస్తాను, నేను యూట్యూబ్ బాగా చూస్తా. అసలుకి యూట్యూబ్ మా అమ్మగారి కూచిపూడి ఇక్కడ గణపవరం పక్కన, మా రిలేషన్ మొత్తం ఈ ఏరియానే. రావాలన్నా అసలు ఈ ఎర్రవారం ఇంత ముందు రాబోయేవాళ్ళం, ఇక్కడికి రావడం కూడా ఇప్పుడే స్వామి వెలిసిన దగ్గర నుంచి. అవును, మా ఊర్లో వాళ్ళు చెప్పారు ఇట్లా వెలిసిందని, కానీ నమ్మలేదు, అంత ఫేక్ అని. వాళ్ళు మా బాబుకి చెప్పినా కూడా ఫేకే, అంత అబద్ధం అది ఇది అనేవాడు. కానీ మా బాబుని కూడా మారవాలి, ఇక్కడికి రప్పియాలి, మా బాబుకి జాబ్ రావాలని కోరుకుంటున్నాం. ఇంకా చాలా బాగుంది. జశ్వంత్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి.
ఎన్నోసారి అన్న రావడం? ఇది రెండోసారి. రెండోసారి. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? ఓ 2 నెలల క్రితం వచ్చాము. మ్మ్. మా మామగారి ఇల్లు జగ్గైపేటలో ఉంది. ఓకే. అప్పట్లో ఇది మనకి ఫోన్లోని దేవుడి గురించి వచ్చినాయి. మ్మ్. సరే ఒకసారి వచ్చి చూద్దాము వెళ్ళిసారు కాబట్టి మ్మ్. వచ్చి చూసాము. కొంచెం మైండ్కి అన్నీ పీస్ఫుల్గా, మైండ్ ప్లెజెంట్గా ఉంది. మ్మ్. సరే మళ్ళీ రెండోసారి వచ్చి కలవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అది 3 సార్లు కంటిన్యూస్గా రావాలని చెప్తే 5 పంతులు గారు చాలా మంది చెప్తున్నారు, ఊరు ప్రజలు అందరూ. మ్మ్. ఇంకొకసారి ఆయన తండ్రి ఎప్పుడు మనసు పెడితే అప్పుడు దర్శనం చేసుకోవడానికి వస్తామని. అయితే మీకు ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? అంటే అదే లైఫ్ వైజ్ కొంచెం స్మూత్గా బాగా ప్లెజెంట్ లైఫ్ ఉంది. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కానీ ఏమన్నా ఉందా? గుడి బాగా డెవలప్ అయింది. మ్మ్. ముందు అయితే ఇక్కడ ఓపెన్గా ఉండింది మేము వచ్చినప్పుడు. మ్మ్. 2-3 నెలల్లోనే బాగా ఓపెన్, అంటే గుడి బాగా డెవలప్ చేసి గుడి కట్టడం ప్రోగ్రెస్ కూడా తెలుస్తుంది. మ్మ్. అంటే ఫెసిలిటీస్ అన్ని బాగానే బాగుంది. Safety గానీ. ఓపెన్ అంతా ఉంది. మనకి ఇప్పటికి ప్రస్తుతం ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. అన్న మీ పేరు? నా పేరు అశోక్ అండి. ఎక్కడ నుంచి వచ్చారన్న మీరు? మేము రత్నవరం, నడిగూడెం మండలం రత్నవరం నుంచి వచ్చినాం. అంటే ఫస్ట్ టైం అనేది రావడం? ఫస్ట్ టైం రావడం. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు ఇక్కడ రావడం ఫస్ట్ టైం? చాలా డివోషనల్గా ఉందండి, ఇక్కడ మంచిగా ఉంది. ఆ, అంటే దేవుణ్ణి చాలా మంది రావడం, ఇక్కడ దర్శించుకోవడం ఇంతకుముందు విన్నాం, ఇక్కడ ప్రత్యక్షం చూస్తున్నాం ఇప్పుడు. అది అంటే మీకు ఏమైనా కోరికలు తీరడం వల్ల రావడం జరిగింది అంటే ఎవరైనా చెప్పడం? ఆ, అయితే మా భార్య వాళ్ళ అన్నయ్య, ఓకే. మా ఇద్దరికి పెళ్ళి అయితే తను మొక్కున్నాడు, ఓకే. దాని గురించి వచ్చినాం మేము ఇక్కడికి ప్రస్తుతానికి. నా పేరు వీరా అన్న. మీరు చెప్పండి. మాది కందిబండ గ్రామం, మేల్చేరు మండలం, చింతలపల్లి, సూర్యాపేట డిస్టిక్. నేను ఇంతకు ముందు ఇది చాలా టైమ్స్ వచ్చిన ఇక్కడికి. కాకపోతే అందరు చెప్తుంటే నేను కానీ నమ్మలేదు. కాకపోతే నాకు ఒకటి అనుకుంటే జరుగుతుందని నేను నమ్మిన, ఇక్కడ మామూలుగా వచ్చిన, మొక్కిన, అది జరిగింది. నేను ఈరోజు వచ్చిన మామూలుగా నాకు తోచినంత నేను 20,000 నా శాలరీ, ఫస్ట్ శాలరీ వేస్తా అని మొక్కున్నా. ఆ శాలరీ వేసిన, ఫస్ట్ సాలరీ మొత్తం వేసేసిన. ఇట్లానే ఈ ఆలయాన్ని డెవలప్మెంట్ చేసి ఇంకా భక్తులు ఇంకా మంచిగా రావాలని ఈ ఆలయ కమిటీ చైర్మన్లకు కూడా ఇంకా డెవలప్మెంట్ చేయాలి. ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఆలయాన్ని మంచిగా ఇంకా ఒక స్థాయిలో ఉండాలి, గవర్నమెంట్కి అందే స్థాయిలో ఉంచాలి అని నేను కోరుకుంటున్నా. అంటే మీరు ఇంతకు ముందు చాలా సార్లు వచ్చారు అన్నారు కదా, ఇంతకు ముందు ఫస్ట్ 1 year అవుతుంది కదా నరసింహస్వామి తెలిసి, అప్పుడు స్టార్టింగ్ లో ఎట్లా ఉండే పరిస్థితి, ఇక్కడ ఇప్పుడు ఎట్లా? స్టార్టింగ్ లో మామూలుగా ఒక టెంట్ ఉండే, మామూలుగా ఉండే. ఇప్పుడు ఇంకా అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అయిందని నేను అనుకుంటున్నా. ఈ గుడి కట్టినాక ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయన్న మరి? పర్లేదన్న, ఇప్పటికైతే ఆలయం మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి వాళ్ళు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో అనేది మనకి ఇంకా ఐడియా లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే టెంట్లతో, వాటర్తో మంచి వాళ్ళ భోజనాలు, వాళ్ళ శ్యామశక్తులతో మంచిగా దాన్ని సాగిస్తారు. ఇంకా ముందు భవిష్యత్తులో ఇది ఇంకా మంచి డెవలప్మెంట్ అవుతుందని నేను మనసులో అనుకుంటున్నా. కానీ అట్లా చేయాలని ఈ ఆలయం మీద ఉన్న వాళ్ళని కోరుకుంటాను. దర్శనానికి ఎంత టైం పడుతుంది అన్న? ఇంతకు ముందు ఎంత టైం పడుతుంది, ఇప్పుడు ఎట్లుంది దర్శనం? అంటే ఇది ఈవినింగ్ టైం కదన్న, ఇప్పుడు మనం చెప్పుకోవాలన్నా కనుక మనకి చూపించుకోవాలన్నా అంత లేరు. శుక్రవారం అయితే చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ, చాలా సేపు పడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇంత కొత్తగా డెవలప్ అయిన దేవుళ్ళలో ఏనకే ఎంత ప్రత్యేకత ఉందని నేను నమ్ముతున్నాను. ఇంత తొందరగా ఇన్ని టెంపుల్స్ చూస్తుంటారు కదా, ఇన్ని టెంపుల్స్ చూసినా కానీ ఇప్పుడు మన తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం ఇవన్నీ ఉన్నాయి కదా, అవి పెద్ద టెంపుల్ అయినా కూడా వాళ్ళకి అంత క్రౌడ్ ఉంటుంది. కానీ ఇది మొన్న వెలిసిండ్రు, ఇక్కడ ఇంత డెవలప్మెంట్ రావడం అనేది ఆ దేవుని శక్తి వల్ల ఇంత డెవలప్మెంట్ అయిందేమని నేను అనుకుంటున్నాను.